ప్రోస్టేట్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు సర్జరీకి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని. మన ముందరి వీడియోస్ అన్నిట్లో కూడా ప్రోస్టేట్కి సంబంధించిన కంప్లైంట్స్ ఎలా ఉంటాయి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ప్రోస్టేట్ అని గుర్తించగానే చాలా మందికి కూడా ఈ జబ్బు 65-70 ఏళ్ళ తర్వాతే వస్తుంది అనుకుంటారు. కానీ కొద్ది మందికి 40-45 ఏళ్ళ వయసు నుంచే మొదలైపోతుంది. అంటే ఈ 45 నుంచి సమస్య మొదలైన వాళ్ళు యూజువల్ గా చూసినట్టయితే ఫ్యామిలీ హిస్టరీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే వీళ్ళ నాన్న వాళ్ళు కానీ, మేనమామలు కానీ ఎవరన్నా సరే ప్రోస్టేట్ తో ఇబ్బంది పడితే జన్యుపరంగా వీళ్ళకి కూడా చిన్న వయసులోనే ఈ ప్రోస్టేట్ పెరిగి దాని తాలూకు కంప్లైంట్స్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్. అంటే ఎవరైతే ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటారో వాళ్ళలో కూడా ఈ ప్రోస్టేట్ తాలూకు గ్రోత్ అన్నది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు మనం చూస్తుంటాం. సో దానికోసం ఆ ప్రాసెస్డ్ కానీ జంక్ ఫుడ్స్ కానీ తగ్గించుకోవడం వల్ల రేట్ ఆఫ్ గ్రోత్, అంటే ఈ ఫుడ్ తింటే మనకి వాల్యూమ్ అంటే ప్రోస్టేట్ సైజ్ ఒక 2 సంవత్సరాలు పెరుగుతుంది అనుకోండి. ఈ ఫుడ్స్ ని కానీ మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ 2 సంవత్సరాలు కదా 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు కూడా దానికి అయ్యేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్లో కూడా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే పార్టికల్స్, ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ ప్రోస్టేట్ సైజు తొందరగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ప్రోస్టేట్ అన్నది ఐడెంటిఫై అయినట్టయితే ఈ ఆల్కహాల్ ఇంటేక్ని కూడా తగ్గించుకోవడం వల్ల ఈ సైజు పెరిగే టైంని మనం డెఫినెట్గా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్లో కూడా మన ఒంట్లో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువగా తయారయ్యి ఈ ప్రోస్టేట్ సైజ్ అన్నది పెరుగుతూ ఉంటుంది. అందుకనేసి డయాబెటీస్ కనుక ఉండి మీకు ప్రోస్టేట్ అన్నది ఐడెంటిఫై చేస్తే డయాబెటీస్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ పెట్టుకోవాలి. అంటే ఆ షుగర్ వాల్యూస్ ఎప్పుడు కూడా ఒక 150-160 దాటకుండా మందులతోనో ఇన్సులిన్తో యాక్టివ్గా ఉండడం ఇవన్నీ కూడా చేస్తే ఆ షుగర్ అనేది ఆ రేంజ్లోనే ఉండి మనకి ప్రోస్టేట్ అనేది పెరిగే రేట్ ఏదైతే ఉంటుందో అది బాగా కంట్రోల్లోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ. చాలా మంది కూడా ఒక 25-30 ఏళ్ళు దాటగానే పూర్తిగా శరీరానికి యాక్టివిటీని ఆపేస్తాం. ఎప్పుడైతే ఈ యాక్టివిటీని ఆపేస్తారో బరువు ఆటోమేటిక్గా పెరగడం, పొట్ట రావడం ఇవన్నీ జరిగి ఒంట్లో కొలెస్ట్రాల్ తాలూకు లెవెల్స్ పెరగడం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ రాడికల్స్, మన ఏవైతే ఈ ఒంట్లో ఉండే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అది బయటికి వెళ్ళే మార్గం లేకపోవడం వల్ల ప్రోస్టేట్ అన్నది కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలా ఈ ప్రోస్టేట్ గనక ఐడెంటిఫై చేసినట్టయితే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని చేసుకుంటే మన రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ అన్నది డెఫినెట్ గా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ అన్నవి ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీగా టైంకి వాడుకోవాలి. అండ్ పడుకునే నిద్రకి ఉపక్రమించే ముందర 3 గంటల ముందర ఈ టీ కానీ కాఫీ కానీ ఎక్కువ నీళ్లు తాగడం గనక మనం హోల్డ్ చేసినట్టయితే నిద్రలో ప్రోస్టేట్ వలన వచ్చే ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే నిద్రలో ఒక 2-3 సార్లు లెగవలసిన అవసరం బాగా తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నిద్ర చక్కగా ఉండి మరుసటి రోజు యాక్టివ్గా ఉంటాం. అలా ప్రోస్టేట్ తో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ తాలూకు సిమ్టమ్స్ అన్నవి చాలా వరకు కంట్రోల్లో అవుతాయి. ఎప్పుడైతే అవి కంట్రోల్ అవ్వట్లేదో అప్పుడు మాత్రమే మనం సర్జరీ కానీ ఎంబోలైజేషన్ కానీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.